హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. సో పర్టికులర్ ఈ యొక్క సెషన్లో వచ్చేసి పేజ్ నావిగేషన్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే రీసెంట్గా కూడా మనం ఒకరు కామెంట్ చేసిందండి. సో పేజ్ నావిగేషన్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేయండి సార్ అని చెప్పేసి. సో తన చెప్పిన విధంగా నేను చేస్తున్నానండి. మీకు ఏమైనా అర్థం కాకపోయినా కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కానీ కామెంట్ చేయండి. మీకు నచ్చినా కానీ కామెంట్ చేయండి. ఓకే, సో లైక్ చేయడం అయితే మాత్రం మర్చిపోకండి. ఓకే, చూద్దాం. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేజ్ నావిగేషన్. సో పేజ్ నావిగేషన్ రియల్ టైంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఒక సేల్స్ ప్రాజెక్ట్ చేసినారనుకో. సో సేల్స్ ప్రాజెక్ట్ చేసినప్పుడు సో వైటీడీ అండ్ క్యూటీడీ అండ్ ఎంటీడీ అనమాట. వైటీడీ అంటే క్వార్టర్ టు డేట్ అనమాట. సారీ, వైటీడీ అంటే ఇయర్ టు డేట్, క్యూటీడీ అంటే క్వార్టర్ టు డేట్ అండ్ ఎంటీడీ అంటే మంత్ టు డేట్ అనమాట. సో ఎప్పుడైతే ఈ వైటీడీ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ వైటీడీ అంటే ఇయర్ టు డేట్ డిస్ప్లే చేసే విజువలైజేషన్స్ ఏ పేజ్లో ఉందో ఆ పేజ్లోకి వెళ్ళిపోవడానికి ఈ యొక్క పేజ్ నావిగేషన్ అనేది హెల్ప్ అవుతుంటుంది. మరి బుక్ మార్క్స్ ఉంటాయి కదంటే, బుక్ మార్క్స్ అనేది కంప్లీట్గా డిఫరెంట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక బటన్ ఉందనుకో, ఈ బటన్కి యాక్షన్ ఇచ్చేసి క్లిక్ చేయగానే ఇక్కడ మల్టిపుల్ విజువలైజేషన్స్ రావడానికి కానీ, లేదా ఇలా లెఫ్ట్ యారో రైట్ యారో యూజ్ చేసుకుంటూ ఈ యొక్క యారోస్ క్లిక్ చేయగానే బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ పోవడానికి బుక్ మార్క్స్ యూజ్ అవుతుంది. ఓకే, ఇంకా మీకు బుక్ మార్క్స్ గురించి తెలియాలనుకుంటే బుక్ మార్క్స్ ఇన్ తెలుగు బై అంటే మన వీడియో వస్తుంది. ఓకే, ఆల్రెడీ కూడా మనం బేసిక్ లెవెల్ వీడియో రిలీజ్ చేసినాం. అడ్వాన్స్ కూడా త్వరలో రిలీజ్ చేస్తాను. ఓకే, ఎందుకు బుక్ మార్క్స్ టాపిక్ వచ్చినది అనుకుంటే, సో మన కామెంట్లో కూడా అడిగాడు పేజ్ నావిగేషన్ కింద బుక్ మార్క్స్ డిఫరెన్సెస్ అని. ఓకే, చూడండి. ఇన్ కేస్ మళ్ళీ అర్థం కాకుంటే నెక్స్ట్ ఒక పెద్ద వీడియో చేద్దాం. బుక్ మార్క్స్ కొన్ని పేజ్ నావిగేషన్ డిఫరెన్స్ సంబంధించి లైవ్ లో చూపించుకుంటుంటే కొంచెం అర్థమవుతుంది. ఓకే, చూద్దాం పేజ్ నావిగేషన్. సో ఇన్సర్ట్కి వెళ్దాం. ఇన్సర్ట్కి వెళ్ళిన తర్వాత బటన్స్ లో ఒక బ్లాంక్ తీసుకుంటున్నాం. ఓకే, సో ఈ యొక్క బ్లాంక్ తీసుకున్న తర్వాత దీంట్లోకి ఏం చేస్తున్నానంటే, దీంట్లో ఫిల్ చేస్తున్న కలర్ని, ఈ యొక్క కలర్ అనేది కొంచెం చేంజ్ చేద్దాం. ఓకే, సో దీంట్లోకి వచ్చేసి టెక్స్ట్. ఓకే, ఈ బటన్ క్లిక్ చేయగానే ఎక్కడికి పోవాలి, నాకు పేజ్ 2కు వెళ్ళాలి. సో ఫాంట్ కలర్ వైట్ ఇచ్చేద్దాం, టెక్స్ట్ సైజ్ కొంచెం పెద్దగా చేద్దాం. ఓకే, సో దీన్ని నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఈ బటన్ క్లిక్ చేయగానే ఎక్కడ పోవాలి అనుకుంటే పేజ్ 3లోకి వెళ్ళాలి. జస్ట్ 3, మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. సో ఇది క్లిక్ చేయగానే ఎక్కడికి పోవాలి, ఇది పేజ్ 4కి వెళ్ళాలి. ఓకే, సేమ్ మళ్ళీ టెక్స్ట్ ఆన్ చేసుకోండి, నెంబర్ 4 ఎంటర్. ఓకే, సో ఇక్కడ వరకు అయితే క్లియర్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది క్లిక్ చేయగానే పేజ్ 2కు రావాలా, అండ్ ఇది క్లిక్ చేయగానే పేజ్ 3కి రావాలా, అండ్ పేజ్ 4 బటన్ క్లిక్ చేయగానే పేజ్ 4 పోవాలి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని లింకప్ చేయాలి. అంటే ఇప్పుడు దీనికి లింకప్ చేయాలా, అండ్ దీనికి లింకప్ చేయాలా, అండ్ దీన్ని ఈ పేజ్కి లింకప్ చేయాలి. చాలా చిన్న కాన్సెప్ట్. ఓకే, సో ఇప్పుడు కనుక ఈ సెలెక్ట్ చేసుకొని ఏం లేదండి, దీని యొక్క ఆప్షన్స్ అనమాట. మీరు ఏ బటన్ సెలెక్ట్ చేసుకుంటే దాని యొక్క ఆప్షన్స్ వస్తాయి. అండ్ గో టు యాక్షన్స్. ఈ యొక్క యాక్షన్స్ లో ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత టైప్లోకి వెళ్ళండి. టైప్లోకి వెళ్ళినాక పేజ్ నావిగేషన్. సో ఈ పేజ్ 2 క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి, పేజ్ 2 కదా, జస్ట్ పేజ్ 2 సెలెక్ట్ చేసుకోండి. అదే మాదిరిగా పేజ్ 3 సెలెక్ట్ చేసుకోండి. సేమ్ టర్న్ ఆన్ యాక్షన్ అండ్ గో టు చూస్ బుక్ మార్క్ పేజ్ నావిగేషన్. దెన్ ఇక్కడ వచ్చేసి ఇక్కడికి వెళ్ళాలి, పేజ్ 3కి వెళ్ళాలి. అండ్ పేజ్ 4 మళ్ళీ ఆన్ చేయండి. అండ్ ఇక్కడ పేజ్ నావిగేషన్ చూడండి, సెలెక్ట్ చేసుకోండి. దెన్ సెలెక్ట్ పేజ్ 4. ఇప్పుడు మీకు ఇక్కడికి వెళ్ళాలంటే డైరెక్ట్ క్లిక్ చేస్తే రాదు. ఇక్కడ చూడండి, మౌస్ ఆన్ హోల్డ్ లో కనబడుతుంది. కంట్రోల్ ప్లస్ క్లిక్ టు ఫాలో లింక్ అని వచ్చింది. అంటే కంట్రోల్ ప్రెస్ చేసుకొని క్లిక్ చేసేస్తే పేజ్ 4కి వస్తుంది. ఓకే, అండ్ పేజ్ 3 కాడ కూడా కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే పేజ్ 3కి వస్తుంది. అండ్ పేజ్ 2 కాడ క్లిక్ చేసేస్తే పేజ్ 2 కాడ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా పేజ్ నావిగేషన్ అనేది మనకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.